రాజు అయితే హాస్పిటల్ వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే తీసుకొని తన కోసం అయితే వెళ్తూ తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం అందరికైతే చెప్తూ ఉంటాడు కదా. ఇక రాజు అయితే ఒక బిల్డింగ్ దగ్గర అయితే కార్ ఆపి చుట్టూ చూస్తూ ఉంటాడనమాట. ఇంతలో రాజుకి అయితే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. కిందే వెతుకుతున్నావు రాజు, పైకి రా అని చెప్పేసి ఆ లేడీ విలన్ అయిన యామిని అయితే మెసేజ్ చేస్తుంది అనమాట. ఇక రాజు అయితే పైకి చూసి పైకి అయితే వెళ్తాడు. అక్కడ మొత్తం బెలూన్స్తో పువ్వులతో ప్రేమకు స్వాగతం అని చెప్పేసి రాసి అయితే ఉంటుంది. ఐ లవ్ యూ రాజు అని చెప్పేసి బెలూన్స్తో రాసి ఉండడం చూసి రాజు అయితే చుట్టూ చూస్తూ ముందుకైతే వెళ్తాడనమాట. అప్పుడే మన యామిని అయితే ఇక పైన వాటర్ ట్యాంక్ పక్క నుంచి బయటికి అయితే వచ్చేసి హాయ్ రాజ్, ఏంటి షాక్ అయ్యావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నవ్వుతూ వస్తున్నా ఉండా అని చెప్పేసి పూల బొక్కే పెట్టుకుని అయితే వస్తుంది అనమాట రాజ్ దగ్గరికి. ఇక బొక్కేని ఇస్తూ హాయ్ రాజ్, వెల్కమ్, తీసుకో, కమాన్ అని చెప్పేసి రాజ్ చేతులు అయితే పెడుతుంది. రాజ్ అయితే అయిష్టంగానే ఆ బొక్కేని అయితే పట్టుకుంటాడు అనమాట. ఎలా ఉంది నా సర్ప్రైజ్, చాలా సంవత్సరాల తర్వాత నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. నాకు మాత్రం చాలా చిరాకుగా ఉందని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడు. ఎందుకు, నీకు ఇన్నేళ్ళు దూరంగా ఉన్నందుక అని చెప్పేసి యామిని అనగానే కాదు, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు అని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడనమాట. నా లైఫే నువ్వు అనుకున్నప్పుడు రాకుండా ఎలా ఉండగలను అని చెప్పేసి యామిని అయితే అంటుంది. ఇక వెంటనే రాజ్ ఇప్పుడు నా లైఫ్ వేరు అని చెప్పేసి అంటాడనమాట. తెలుసు యార్, నీకు పెళ్ళి అయిపోయింది, ఇష్టం లేకపోయినా కావ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, సారీ కళావతిని పెళ్లి చేసుకున్నావు, ఇష్టం లేని కాపురం చేస్తున్నావు అంతే కదా అని చెప్పేసి అంటుందన్నమాట యామిని. నువ్వు ఇంకా ఏం మారలేదు యామిని, అన్నీ సగం తెలుసుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం నీకు బాగా అలవాటైపోయిందని చెప్పేసి అంటాడనమాట రాజు కోపంగా. యామిని అయితే నవ్వుతుంది. నువ్వు అనుకున్నదంతా ఒకప్పుడు, ఇప్పుడు నా భార్యని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. అయ్యో రాజ్, నేను అర్థం చేసుకోగలను, పెళ్ళయ్యాక తప్పక కలిసి ఉంటారు, దాన్నే ప్రేమ అని నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటారు, నువ్వు కూడా అలానే బ్రతికావు అనుకుంటున్నావు అంతేగా. చూడు రాజ్, ప్రేమ అంటే నాది, నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నేను దాచుకునే ఉన్నాను, ఇన్నేళ్ళు ఆ జ్ఞాపకాలతోనే బతికాను. యు నో సంథింగ్, ఫారెన్లో నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళంతా ఇక ఛాన్స్ లేదు, చచ్చిపోతాను అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, నన్ను బ్రతికిస్తున్నది నా ఊపిరి కాదు నీ జ్ఞాపకాలు అని చెప్పేసి ఈ ఆమెని అయితే అంటదనమాట. ఇక రాజు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. ఊపిరిని ఊపిరితో అల్లుకుంటూ నీ ప్రేమను జత చేస్తే నా చెడు అలవాట్ల నుంచి బయటపడ్డాను, నేను పూర్తిగా మారిపోయాను రాజ్. ఒకప్పుడు నేను చేసిన పనులు నీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నిజానికి భయాన్ని కూడా కలిగించి ఉండొచ్చు, నిజానికి అవన్నీ కూడా నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావనే చేశాను, కానీ ఇప్పుడు అలా కాదు, నేను పూర్తిగా మారిపోయాను, ఎదుటి వారిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. మా ఇంటికి ఫోటోలు పంపించి నన్ను బెదిరించడమా మారిపోవడం అంటే అని చెప్పేసి కోపంగా రాజు అయితే అంటాడనమాట. ఇక వెంటనే యామిని నవ్వుతూ అయ్యో రాజ్, నేను సర్ప్రైజ్ అయ్యావు అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది కదా అని చెప్పేసి యామిని అయితే అంటుంది. యామిని, నేను కూడా అదే చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ ఎదుటివారి మనసుల్ని అర్థం చేసుకోలేవు, నీలో ఉన్నది కేవలం మొండితనం, స్వార్థం, నువ్వు కావాలి అనుకున్నది ఏం చేసి అయినా దక్కించుకోవాలనుకున్న మూర్ఖత్వం అని చెప్పేసి అంటాడనమాట రాజ్. సరే రాజ్, పోనీ అలానే అనుకో, నీకోసం నేను తిరిగి వచ్చేసాను, ఏం చేయమంటే అదే చేస్తాను, జీవితాంతం నీ కాళ్ళ దగ్గర కుక్కలా ఉండమన్నా ఉంటాను, మళ్ళీ మనమిద్దరం పెళ్లి చేసుకుందాం, ఏమంటావు అని చెప్పేసి అంటుందన్నమాట యామిని. హే, నీకేమన్నా పిచ్చా, నాకు పెళ్ళయిందంటే నీకు అర్థం కావడం లేదా అని చెప్పేసి రాజు అయితే గట్టిగా అరుస్తాడనమాట. ఇక యామిని అయితే రాజు మీద చేసి కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగానే రాజు అయితే యామిని చేతిని అయితే తోసేస్తాడనమాట. ఓకే, అది తప్పక చేసుకున్న పెళ్లి రాజు, అది నీకు కూడా తెలుసు, నా మాట విను, నీ కళావతికి విడాకులు ఇచ్చేసి నా దగ్గరికి వచ్చేసాయి. చూడు రాజ్, ఆ కళావతి ఇంటి బయట ఉండే స్విమ్మింగ్ పూల్ లాంటిది, నీకు నచ్చినట్లుగానే ఉంటుంది, కానీ ఆ స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది అని చెప్పేసి నీకు బోరు కొట్టేస్తుంది రాజ్. కానీ నేను హిమాలయాల్లో మొదలై కొండలు దాటుకుంటూ సముద్రంలో కలిసిపోయి నది లాంటి దాన్ని, నీకు రోజుకో సర్ప్రైజ్ ఇస్తాను, ఇదిగో ఇలా లైఫ్ని చాలా థ్రిల్లింగ్గా మార్చేస్తానని చెప్పేసి ఇక రాజు షర్టును పట్టుకొని రొమాంటిక్గా చెప్తూ ఉండగానే రాజు అయితే హే షటప్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. ఇక యామినిని కూడా దూరంగా అయితే తోసేస్తాడు. ఇక చేతులని ఫ్లవర్ వాజ్ అయితే విసిరి కొడతాడనమాట. ఇక యామిని నవ్వుతూ ఇక కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు నీకు కళావతి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు, నువ్వు తన కాలి గోటికి కూడా సరిపోవు అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ప్రేమ అంటే నా కళావతిది, ఎదుటివారి ఆనందం కోసం తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తుంది, ఎదుటివారి బాధలను తన బాధ అనుకుంటుంది,
ఎదుటివారి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఇప్పుడు చెప్తున్నాను విను, కళావతే నా జీవితం. లైఫ్ లాంగ్ నేను తనతోనే కలిసి ఉంటాను. దాన్ని నువ్వే కాదు, ఆ దేవుడు దిగి వచ్చినా మార్చలేడు. నువ్వు ఫోటోలు పంపించగానే నేను భయపడి ఇక్కడికి రాలేదు. ఆ చిన్న విషయం కూడా నా భార్యకి చెప్పి తనని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చాను. మళ్ళీ నా లైఫ్లోకి రావాలని ట్రై చేయకు. మళ్ళీ మనిషిగా మారి కొత్త జీవితం మొదలుపెట్టు. ఇలా ఉన్మాదిలా మాత్రం ప్రవర్తించకని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక రాజు వెళ్ళిపోగానే అర్థమైంది రాజ్, నేను నీకు దూరం ఉన్నా ఇన్ని రోజుల్లో నీ భార్యకు నువ్వు బాగా దగ్గర అయిపోయావు. అందుకే నన్ను కాదు అంటున్నావు. అదే ఆ కళావతి ఈ లోకంలో నుంచి దూరం అయితే నువ్వు నా దగ్గరకు వస్తావు, చేస్తా. ఆ కళావతిని శాశ్వతంగా దూరం చేస్తా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రాజు ఇంటికి వచ్చేసరికి ఇంద్రాదేవి, అపర్ణాదేవి రాజు కావ్యాలను అయితే ఎలాగైనా హనీమూన్కి పంపించాలని ఫిక్స్ అయిపోయి ఇంకా అందరి ముందు రాజుని అయితే నిలబెట్టి కళావతి మనసు తెలుసుకునే ప్రయత్నం చేయరా అని చెప్పేసి ఇక క్లాస్ పీకుతూ ఉంటారనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రాజు కావ్యలు ఇక కులు మనాలకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక అందుకోసం అని చెప్పేసి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటారనమాట. అప్పుడే కావ్య రాజుతో, ఏమండి నేను హనీమూన్ కంటే ముందు శ్రీశైలం వెళ్ళాలి, మీతో పాటు కలిసి వస్తానని మొక్కుకున్నానని చెప్పేసి అంటేదనమాట. అంతే కదా, ముందు అక్కడికి వెళ్ళి తర్వాత కులు మనాలి వెళ్దాం అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక తర్వాత సీన్లో అయితే యామిని ఒక రౌడీకి అయితే కళావతి ఫోటోనిచ్చి దీన్ని ఈ భూమి మీద లేకుండా చేయని చెప్పేసి అంటదనమాట. వాడైతే నా వాళ్ళు కూడా దొరకకుండా చేస్తాను, నా ప్లానింగ్ అలా ఉంటుందని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే యామిని మనసులో, రాజ్ ఇంకా సేపట్లో నీ కావ్య కాబోతుంది, మన మధ్యకి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇదే గతి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.